అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడగా ఇప్పుడు హౌతీలు మరో అల్టిమేటం జారీ చేశారు. సూయజ్ కెనాల్కు వెళ్లే మార్గంలోని మరో జలసంధిని మూసివేస్తామని యెమెన్లోని హౌతీలు హెచ్చరించారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తే తాము బాబాల్ మాండేబ్ జలసంధిని మూసివేస్తామని ప్రకటించారు. ఒక్కసారి దాన్ని మూసేస్తే తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ ఒక్కరికి సాధ్యం కాదని హౌతీ మంత్రి హుస్సేన్ పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి ఆటంకం కలిగించే అన్ని చర్యల్ని ట్రంప్ ఆపేయాలని హూతీలు అల్టిమేటం జారీ చేశారు. ఈ విధ్వంసం నుంచి వెనక్కి మళ్లాలని అమెరికాకు సహకరించే దేశాలకు సూచించారు. అదే అందరికీ శ్రేయస్కరమన్నారు. మరోవైపు ఇజ్రాయెల్తో చేసుకున్న ఏకపక్ష కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు అవమానకరమని హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ నయీం అభివర్ణించారు. ఏకపక్ష కాల్పుల విరమణకు తమ బృందం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. 2024లో ఇదే విధంగా ఆ దేశాన్ని నమ్మితే కాల్పుల విరమణ అమల్లో ఉన్న సమయంలోనే పౌరులపై పెద్ద ఎత్తున దాడి చేసిందని గుర్తు చేశారు. మాండేబ్ జలసంధి యెమెన్, జిబౌటి మధ్య ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తోంది. సూయజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక మార్గం. ఎర్ర సముద్రానికి గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు మధ్య ద్వారంలా మాండేబ్ ఉంటుంది. దీని వెడల్పు దాదాపు 30 కిలోమీటర్లు మాత్రమే. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకల ఇది చాలా కీలక మార్గం. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12% దీని ద్వారానే పయనిస్తోంది.